Hello everyone, welcome back to Advaita Academy. So TS Genco AE ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కి మనం ఒక రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. సో అందులో భాగంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లో ప్రీవియస్ గా అడిగిన ఈఎస్సి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ వస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఇది థర్డ్ వీడియో. సో ఇంతకు ముందు చేసిన 2 వీడియోస్ కనుక మీరు చూడకపోతే అవి కూడా చూడండి, ఓకేనా? రైట్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్ us go into the video. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఈఎస్సి 2013 లో అడిగిన క్వశ్చన్. ఇది హెక్సాడెసిమల్ కన్వర్షన్ ఆఫ్ 227 బేస్ 10 విల్ బి. ఓకే, ఈ కన్వర్షన్స్ ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి మీరు, ఓకేనా? ఈ టిఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ కోసం. ఓకే, సో ఇప్పుడు మనకి 227 బేస్ 10 ఇచ్చి మనల్ని హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో మనకు తెలుసు కదా ఏంటి, సో డెసిమల్ టు ఎనీ రాడిక్స్ కన్వర్షన్. సో ఎలా చేస్తాం, ఇక్కడ ఓన్లీ ఇంటిజర్ పార్ట్ మాత్రమే ఉంది కాబట్టి సక్సెసివ్ డివిజన్ 227 ని ఈ కొత్త రాడిక్స్ ఏ రాడిక్స్ లోకి అయితే మనం కన్వర్ట్ చేయాలో ఆ రాడిక్స్ తో డివిజన్ చేయాలి, అంతే. వెరీ సింపుల్. ఓకే, చూడండి, 16 1 16 డివిజన్ చేయండి. 16 1 16 ఎంత వస్తుంది? 6, అవునా? 16 22 లో 16 పోతే 6 67 వస్తుంది. 16 4 64 కదా, అవునా? 16 4 64 14, ఇది ఎంత వస్తుంది? సో 14 పోతే 3 వస్తుంది. 14 పోతే 3. ఓకే, 14 అంటే ఏంటి మనకు హెక్సాడెసిమల్ లో? 14 అంటే ఏ అంటేనేమో 10, బి అంటేనేమో 11, సి అంటేనేమో 12, డి అంటే 13, ఈ అంటే 14, ఈ అంటే 14, అవునా? సో కాబట్టి ఇదేం రాయొచ్చు? ఈ, ఇది 3. సో వీ హ్యావ్ టు టేక్ ద రిమైండర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. కాబట్టి ఎంత? ఈ 3 base 16. So what is the correct option? Option B is correct. జస్ట్ మనకి కన్వర్షన్స్ బాగా వస్తే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఓకేనా? రైట్, సెకండ్ క్వశ్చన్ వెళ్దాం. చూడండి, సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఈఎస్సి 2015 లో అడిగిన క్వశ్చన్. కన్వర్ట్ ద డెసిమల్ 41.6875 ఇంటూ ఆక్టల్ అని అడుగుతున్నాడు. అంటే 41.6875 base 10 is what in octal అని అడుగుతుంది, అంతే. సేమ్ కన్వర్షన్. కాకపోతే ఇక్కడ ఏంటి, 2 పార్ట్స్ ఉన్నాయి. ఇంటీజర్ పార్ట్ ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. సో ఇంటీజర్ పార్ట్ నేమో డివిజన్ చేయాలి, కంటిన్యూస్లీ డివిజన్ చేయాలి విత్ దిస్ న్యూ రాడిక్స్ విచ్ ఇస్ 8. అండ్ ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది కదా, దీన్ని కంటిన్యూస్ గా మల్టిప్లికేషన్ చేయాలి విత్ ది సేమ్ న్యూ రాడిక్స్ విచ్ ఇస్ 8. ఓకేనా? చూడండి, సో 41 ని కనుక మనం ఇప్పుడు 8 తో డివిజన్ చేస్తే 8 5 40 కదా, రిమైండర్ ఎంత? 1. సో వీ హ్యావ్ టు టేక్ ద రిమైండర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. కాబట్టి ఇది ఏమైపోతుంది? 51 అయిపోతుంది. ఫ్రాక్షనల్ పార్ట్ రండి, 0.6875 వస్తుంది. 0.6875 ఇంటూ 8, 0.6875 ఇంటూ 8. సో ఇది సాల్వ్ చేస్తే మీకు 5.5 వస్తుంది. ఓకే, సో 5.5, అవునా? 8 ఇంటూ 0.6 అంటే మనకు అరౌండ్ 5.5 వస్తుంది. ఓకేనా? ఇందులో నుంచి మనము రిమైండర్, ఇక్కడ పాయింట్ కన్నా ముందు ఉన్నది రిమైండర్ గా తీసుకోవాలి. 5 రిమైండర్ గా తీసుకుంటే ఇంకా మిగిలింది ఏంటి? 0.5. 0.5 ఇంటూ 8 ఎంత? 4, అవునా? 0.8 ఇంటూ 0.5 ఇంటూ 8 ఎంత? 4.0 యాక్చువల్ గా. సో 4 ని రిమైండర్ గా తీసుకుంటే ఇంకా మిగిలింది 0.0 కదా. 0.0 ఇంటూ 8 అన్నా కూడా ఇంకా 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడతో ఆపేయచ్చు. సో ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ లో వచ్చిన రిమైండర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఆర్డర్ లో తీసుకోవాలన్నమాట. ఏ ఆర్డర్ లో అయితే మనకు రిమైండర్స్ వస్తాయో అదే ఆర్డర్ లో తీసుకోవాలి. సో ఇక్కడ ఇంటీజర్ పార్ట్ లోనేమో మనకు 51 వచ్చింది. సో ఫ్రాక్షనల్ పార్ట్ రాయాలన్నప్పుడు ఫస్ట్ డాట్ పెట్టాలి ఇక్కడ. ఆ తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ లో మీరు రిమైండర్స్ అనేది సేమ్ ఆర్డర్ లో తీసుకోవాలి కాబట్టి 54 యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, బేస్ 8 అది ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకేనా? అర్థమైంది కదా? సో వెరీ సింపుల్ కన్వర్షన్ అన్నమాట. సో ఈ కన్వర్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో బిఫోర్ సాల్వింగ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, రైట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఈఎస్సి 2008 లో అడిగిన క్వశ్చన్. సో 24 base 8 is expressed in gray code as which one of the following?
సో 24 బేస్ 8 ఇచ్చినాడు, మనల్ని గ్రే కోడ్ అడుగుతున్నాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, గ్రే కోడ్ మనం రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా బైనరీలోకి కన్వర్ట్ చేయాల్సిందే. బైనరీలోకి కన్వర్ట్ చేయాల్సిందే. బైనరీలో కన్వర్షన్ లేకుండా మనం గ్రే కోడ్ లో కన్వర్ట్ చేయలేము. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనము 24 బేస్ 8 ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. సో ఆ వచ్చిన బైనరీని గ్రే కోడ్ లో ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఒక 2 క్వశ్చన్స్ చేసినాం ఆల్రెడీ, అవునా? సో అది ఈజీ. సో ఎలా కన్వర్ట్ చేయాలి చెప్పండి. సో కన్వర్ట్ ఈచ్ ఆక్టల్ డిజిట్. సో వాట్ ఇస్ ద కన్వర్షన్ రూల్? కన్వర్ట్ ఈచ్ ఆక్టల్ డిజిట్ ఇంటూ 3 bits in binary. సో ఇచ్చిన ఆక్టల్ డిజిట్ ని 3 bits గా రిప్రజెంట్ చేస్తే అదే మనకు బైనరీ కన్వర్షన్ అయిపోతుంది. సో 2 4 ఉంది కదా, సో 3 bits ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 0 1 0. అలాగే 4 ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 0 1 0 0 గా రిప్రజెంట్ చేయొచ్చు. అంతే, వెరీ సింపుల్. ఓకేనా? సో ఇక్కడ కాబట్టి మనకు 24 బేస్ 8 ని ఆక్టల్లో బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 0 రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే, కాబట్టి 1 0 1 0 గా రాస్తున్నాను. 1 0 1 0 గా రాస్తున్నాను. 1 0 1 0 బేస్ 2. ఓకేనా? అర్థమైందా? సో ఎందుకంటే బేస్డ్ ఆన్ ద మనకి ఇక్కడ చాయిస్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ లో మనకు 5 bits ఉన్నాయి, అవునా? సో బైనరీలో 5 bits ఉంటే మనకు గ్రే కోడ్ లో కూడా 5 bits వస్తాయి అనమాట. అందుకు నేను 5 bits తీసుకుంటున్నాను. ఓకే, రైట్. సో 1 0 1 0. సో బైనరీ, ఇది బైనరీ, అవునా? గ్రే కోడ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. సో ఇది మనకు ఇది ఎంఎస్బి బిట్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఎంఎస్బి బిట్ యాజ్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ గ్రే కోడ్ బిట్ కావాలి అంటే ఈ రెండింటిని ఎక్స్ఆర్ చేయాలి. సో బోత్ ద ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ కదా. ఎక్స్ఆర్ రూల్ ఏంటి? 2 ఇన్పుట్స్ డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ 1 అనమాట. సో అవుట్పుట్ ఈస్ 1. మళ్ళీ 0 XR with 1 ఎంత అవుట్పుట్? 1. 1 XR with 0, 1 XR with 0 ఎంత అవుట్పుట్? 1. 0 XR with 0, 2 ఇన్పుట్స్ సేమ్ కదా, 0 XR with 0 కూడా 0 నే అయిపోతుంది. ఎందుకంటే 2 ఇన్పుట్స్ సేమ్ కాబట్టి అవుట్పుట్ ఆఫ్ XR గేట్ ఈస్ 0. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 4 1s and 1 0. సో 1 1 1 1 0. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అర్థమైందా? సో ఇది కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో బైనరీ టు గ్రే కోడే, కాకపోతే ఇక్కడ ఆక్టల్ ఇస్తాడు. ఆక్టల్ ఇచ్చినప్పుడు బైనరీలో కన్వర్ట్ చేసి ఆ తర్వాత గ్రే కోడ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ESC 2010 లో అడిగిన క్వశ్చన్ ఇది. సో హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 657 బేస్ 8 ఈస్ సింపుల్ కన్వర్షన్. ఓకే, వన్ నంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నంబర్ సిస్టమ్ లోకి కన్వర్షన్ అనమాట. సో 657 బేస్ 8 ఆక్టల్ డిజిట్, ఆక్టల్ రిప్రజెంటేషన్ ఈజ్ వాట్ ఇన్ హెక్సాడెసిమల్ అని అడుగుతున్నాడు. సో మనకు ఆక్టల్ టు హెక్సాడెసిమల్ డైరెక్ట్ కన్వర్షన్ లేదు, అవునా? సో ఆక్టల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ చెయ్యాలి అంటే మనం 2 steps ఫాలో అవ్వాలి. సో ఫస్ట్, ఎందుకంటే డైరెక్ట్ కన్వర్షన్ లేదు కాబట్టి మనకి ఇంటర్మీడియట్ గా బైనరీని యూజ్ చేసుకోవాలి. సో ఆక్టల్ టు బైనరీ కన్వర్ట్ చేసి ఆ తర్వాత బైనరీ నుంచి హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఆక్టల్ టు హెక్సాడెసిమల్ డైరెక్ట్ కన్వర్షన్ లేదు కాబట్టి ఆక్టల్ టు బైనరీ ప్లస్ బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ చేయొచ్చు. సో ఆక్టల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలి? కన్వర్ట్ ఈచ్ ఆక్టల్ డిజిట్ ఇంటూ 3 bits ఇన్ బైనరీ. 657 ఉంది కదా, సో 6 ని ఎలా రాసుకోవచ్చు? 110 గా రాసుకోవచ్చు 6 ని. 5 ని ఎలా రాసుకోవచ్చు? 101 గా రాసుకోవచ్చు. 7 ని ఎలా రాసుకోవచ్చు? 111 గా రాసుకోవచ్చు. అంతే. సో బేస్ 2. సో ఫస్ట్ కన్వర్షన్ అయిపోయింది, ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్ అయిపోయింది. చూడండి, వెరీ సింపుల్. ఇంకేం చేయాలి? బైనరీ టు హెక్సాడెసిమల్. ఓకే, సో ఇది రాస్తాను ఇక్కడ. 657 కదా, 6 అంటే 1 110, 5 అంటే 101, 7 అంటే 111. బేస్ 2. ఇప్పుడు ఈ బైనరీని మనము హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎలా కన్వర్ట్ చేయాలి? గ్రూప్ 4 bits ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకే, అండ్ రైట్ హెక్సాడెసిమల్ డిజిట్
ఆఫ్ ఈచ్ గ్రూప్ సో చూడండి 110 101 111 రాస్తున్నాను కదా. సో రైట్ నుంచి స్టార్ట్ చేస్తూ 4 బిట్స్ ని గ్రూప్ చేయాలి. సో ఈ 4 ఒక గ్రూప్ అనమాట, ఈ 4 ఒక గ్రూప్. నెక్స్ట్ ఈ 4 ఒక గ్రూప్. ఓకే, ఇక్కడ ఒకటే డిజిట్ ఉంది కాబట్టి మీరు ముందు కావాలంటే జీరోస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ 4 కూడా ఒక గ్రూప్ అనమాట, అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ప్రతి గ్రూప్ యొక్క కరెస్పాండింగ్ హెక్సాడెసిమల్ డిజిట్ రాయాలి. 0001 అంటే ఎంత 1, 1010 అంటే ఎంత 10 యాక్చువల్ గా, కానీ 10 ని మనం హెక్సాడెసిమల్ లో ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఏ తో రిప్రజెంట్ చేస్తాం. 1111 అంటే 15, కానీ హెక్సాడెసిమల్ లో మనం 15 ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఎఫ్ తో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి వాట్ ఈస్ ద కరెస్పాండింగ్ హెక్సాడెసిమల్, 1AF base 16, 1AF base 16. So what is the correct answer? Option A is correct. Option A is correct. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఆక్టల్ టు హెక్సాడెసిమల్ డైరెక్ట్ కన్వర్షన్ లేదు కాబట్టి ఆక్టల్ ని బైనరీలో కన్వర్ట్ చేసి బైనరీని మళ్ళీ హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో ఐ హోప్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన 4 క్వశ్చన్స్ మీకు క్లియర్ గా అర్థమైనాయి అనుకున్నాను. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఆఫ్ దిస్ వీడియో, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, రైట్. Thank you for watching this video. We'll meet in the next video. Jai Hind.